Good morning, friends. Welcome to my channel, Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is IRFC, Indian Railway Finance Corporation. అసలు ఐఆర్ఎఫ్సి మనకి షేర్ ఎంత పెరిగింది, షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ ఏంది ఒకసారి చూద్దాం. అట్లాగే క్యాష్ ఫ్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవి కూడా స్టడీ చేద్దాం. ఐఆర్ఎఫ్సి ఇది ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి 86.36%. వేరస్ డిఐఎస్ దగ్గర చాలా తక్కువ పర్సెంట్ ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర మాత్రం 1.08%, పబ్లిక్ దగ్గర మాత్రం 11.68%. ఇక్కడ కూడా తాకట్టు పెట్టలేదండి, ప్లెడ్జింగ్ ఎక్కడ లేవు ఐఆర్ఎఫ్సి. ఇంతకుముందు కూడా నేను ఐఆర్ఎఫ్సి గురించి మాట్లాడినాను ఈ వీడియో కాకముందు. ఇంతకుముందు 2 వీడియోస్ చేసిన ఐఆర్ఎఫ్సి, నా టార్గెట్ చెప్పినాను ఆ టైంలో. సో లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకి ఐఆర్ఎఫ్సి ఎంత ఇచ్చింది, 608% ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే దాదాపు 433%. ఐ రిపీట్ ఇట్, 433% ఇచ్చింది 1 ఇయర్ నుంచి. ఇయర్ టు డేట్ వచ్చేసి 77.47% ఇచ్చింది. లాస్ట్ 3 మంత్స్ నుంచి చూసుకుంటే 30.37% ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ చూసుకుంటే -1.74% ఇచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 0.87% ఇచ్చింది. వేరస్ 1 మంత్ యావరేజ్ డెలివరీ ఆఫ్ షేర్స్ వచ్చేసి 8 క్రోర్స్ ట్రేడ్ అయితే 2 క్రోర్స్ డెలివరీ అయినాయి. 1 వీక్ నుంచి చూసుకుంటే 5 క్రోర్స్ ట్రేడ్ అయితే 2 క్రోర్స్ డెలివరీ అయినాయి. ఎస్టర్డే 2 క్రోర్స్ ట్రేడ్ అయితే 76 లాక్స్ డెలివరీ అయినాయి. వేరస్ ఫ్రైడే రోజు చూసుకుంటే 11 క్రోర్స్ ట్రేడ్ అయితే 3 క్రోర్స్ డెలివరీ అయినాయి. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి ఇంతకుముందు వీడియోస్లో ఈ డీటెయిల్గా చెప్పలేదండి. మార్కెట్ క్యాపిటల్ ఇదంతా చెప్పలేదు, జస్ట్ మనం టార్గెట్ ప్రైస్ ఇచ్చేసి వదిలేసినాము. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 2,30,424 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 176. పిఈ రేషియో వచ్చేసి 35.9. ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 5.73%. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 13.6%. వేరస్ బుక్ వాల్యూ వచ్చేసి 37.6. ఆల్ టైమ్ హై వచ్చేసి 200. నేను 145 దగ్గర చెప్పినప్పుడు ఇది 145 దగ్గర చెప్పింది ఇంతకుముందు. అప్పుడు నుంచి 200 పోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయింది 176కి. 32 వచ్చేసి లో. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.85%. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసి సేల్స్ వచ్చేసి దాదాపు 26,645 crores. వేరస్ ఎక్స్పెన్సెస్ వచ్చి 133 crores. ఓవరాల్గా ఆపరేటింగ్ ప్రాఫిట్, ఐ రిపీట్ ఇట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 26,512 crores. ఓపీఎం వచ్చేసి 100% ఉంది. అదర్ ఇన్కమ్స్ నుంచి 11,000 వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి 20,101 crores. ఐ రిపీట్ ఇట్, ఇంట్రెస్ట్ నుంచి వచ్చే ఇన్కమ్ 20,101 crores. డెప్రిసియేషన్ వచ్చేసి 9 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 6,412 crores. ట్యాక్స్ వచ్చేసి 0%. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 6,412 crores. జస్ట్ హార్డ్లీ 80 crores మాత్రమే పెరిగింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ చూసుకుంటే యావరేజ్గా. ఈపీఎస్ వచ్చి 4.91%. డివిడెండ్ పే అవుట్ వచ్చేసి 31%. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాస్ట్ 11 ఇయర్స్ది. ఇది కాంపౌండ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 10 ఇయర్స్కి 16%, 5 ఇయర్స్కి 19%, 3 ఇయర్స్కి 19%, ట్రైలింగ్ 12 మంత్స్ వచ్చేసి 12%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 10 ఇయర్స్కి 25%, 5 ఇయర్స్కి 23%, 3 ఇయర్స్కి 13%. ట్రైలింగ్ 12 మంత్స్ వచ్చేసి 1% మాత్రమే. ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసి 1% మాత్రమే. స్టాక్స్ సిఏజిఆర్ 10 ఇయర్స్కి వచ్చేసి 0% ఉంది, 5 ఇయర్స్ 0% ఉంది. లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే 92% ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే 447 crores. ఐ రిపీట్ ఇట్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి 447% 1 ఇయర్ నుంచి. లాస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే 13%, లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే 14%, లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే 15%, లాస్ట్ ఇయర్ చూసుకుంటే 14%. ఇది బ్యాలెన్స్ షీట్. ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి మనకి 13,069 crores. రిజర్వ్స్ వచ్చేసి 36,110 crores. బారోయింగ్స్ వచ్చేసి 4,12,039 crores. అదర్ లైబిలిటీస్ వచ్చేసి 23,850 crores. టోటల్ లైబిలిటీస్ వచ్చి 4,85,067 crores. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 26 crores. డబ్ల్యూఐపి 0 ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 54 crores. అదర్ అసెట్స్ వచ్చేసి 4,84,987 crores. టోటల్
అసెట్స్ వచ్చేసి 4,85,067 crores. ఇది క్యాష్ ఫ్లో వచ్చేసి 2013 నుంచి చూసుకుంటే 2024 ఇది పైట్రోస్కి గ్రాఫ్ ప్లస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో వచ్చేసి ఆపరేటింగ్ యాక్టివిటీ వచ్చేసి 7,914 crores. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ -8 crores. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ వచ్చేసి 8,046 crores. టోటల్ నెట్ క్యాష్ ఫ్లో వచ్చేసి -140 crores. పైట్రోస్కి వచ్చేసి దాదాపు మనకి ఇక్కడ మార్చ్ వరకు 7 చూపిస్తుంది స్కోరు. చేంజ్ వచ్చేసి 40% చూపిస్తుంది. ప్రైస్ వచ్చేసి 142.35 కనపడుతుంది. ప్రైస్ చేంజ్ వచ్చేసి 435.15% కనపడుతుంది. ఈ 2024లో ఎక్కువ పెరిగింది. లాస్ట్ కంపారిజన్ చూసుకుంటే మనకి పైట్రోస్కి స్కోర్ ఒకసారి చూడండి. ఇయర్లీ ఇది 17లో 5 ఉండే, 18లో 3 ఉంది, మళ్ళీ 19కి వచ్చేసి 6 ఉంది, 20కి వచ్చేసి 4 ఉంది, 21, 22 3 ఉంది, 23కి వచ్చేసి 5 ఉంది. ఇప్పుడు మార్చ్ 2024కి వచ్చేసి 7కి పెరిగింది. సో ఇది పైట్రోస్కి స్కోర్ వచ్చేసి 9 ఈజ్ ద హైయెస్ట్. 3 బిలో ఉంటే కొంచెం చూసుకోవాలి. అది కూడా ఒకసారి చార్ట్ కూడా చూద్దాం. ఇది ఐఆర్ఎఫ్సి చార్టు. నేను ఇక్కడ రికమెండ్ చేసిన అండి 145 కల్లా రికమెండ్ చేసిన ప్రీవియస్ వీడియోలో. తర్వాత మళ్ళా 157 దగ్గర కూడా రికమెండ్ చేసిన. నా టార్గెట్ వచ్చేసి దీనిది 210 నా టార్గెట్. ఐ రిపీట్ ఇట్, ఐఆర్ఎఫ్సి టార్గెట్ వచ్చేసి 210 నా టార్గెట్, ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 300 అబోవ్. సో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉందంటే అది 2025కి నా టార్గెట్, అది 310. 210 ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి టార్గెట్. సో షార్ట్ టర్మ్ వాళ్ళు ఈ కొంచెం కన్సలిడేషన్ అయింది. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ ఐఆర్ఎఫ్సి గ్రాఫ్ ఇది. ఇక్కడ కొంచెం కన్సలిడేషన్ మోడ్ ఉంది. కాకుండా నేను చెప్పినప్పటి నుంచి 200 పోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయింది. సో ఒకసారి ఇది మళ్ళీ 210 అయితే హిట్ అవుతుంది. నా 100% కాన్ఫిడెంట్ దీని మీద. 210 దాకా హిట్ అయ్యి కొంచెం మూవ్మెంట్ అయితే ఉంటుంది. ఏదైనా సరే ఇది నా అనాలిసిస్, ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి. ఐ రిపీట్ ఇట్, ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సజెషన్ తీసుకొని బై చేయండి ఐఆర్ఎఫ్సి. ఇది నా థర్డ్ వీడియో ఐఆర్ఎఫ్సి మీద. చూడండి, మనకి ఇది ఆల్ టైమ్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఈ ఐఆర్ఎఫ్సి గవర్నమెంట్లో. సో మనకి దాదాపు లాస్ట్ ఇయర్ నుంచే భయంకరంగా పెరుగుకుంటూ వచ్చింది. అసలు లాస్ట్ జూలైలో చూసుకుంటే 2023 జూలైలో చూసుకుంటే ఇంకా జూన్ చూసుకుందాం. జూన్లో కేవలం 30 మధ్యలో ఉంది కేవలం. చూడండి అక్కడి నుంచి ఎంత ర్యాపిడ్గా పెరిగిందో ఐఆర్ఎఫ్సి. ఈ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి 2025 వరకు. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి. నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ కొంచెం కన్సిడరేషన్ మోడ్లో ఉంది. ఈ వీక్ బడ్జెట్ అయిపోయిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం, నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ గురించి. థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ స్కిప్ దిస్ వీడియో టిల్ ఎండ్. థ్యాంక్ యూ. జై హింద్.